హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? అదే డెకరేషన్కి హెల్ప్ చేస్తా అన్నారు కదా మీరందరూ. అవును. సరే పదండి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొద్దాం. అరే ఆరే కదండి అయింది. అవును, కానీ పూజ 10కే. అంటే మనం ఇప్పుడే కదా వెళ్ళాలి. ఓకే. లేపండి వాళ్ళందరినీ. ఓకే. రాక వచ్చిన ఛాన్స్. అమ్మాయితో నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చు కదా. వీళ్ళందరూ వస్తే పక్కా నిన్ను సైడ్ చేసేస్తారు. కరెక్టే. ఏంటి? అరే వీళ్ళు పడుకుని అర్ధగంట అయిందండి, ఇప్పట్లో వీళ్ళు లేవరు. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడండి, నాది తప్పు. అరే వీళ్ళు నాకు 3 ఏళ్ల నుంచి తెలుసండి, నేనే వీళ్ళని నమ్మను. మీరు ఎలా నమ్మారు? పురుగులు పట్టిపోతాడు నా కొడకారే. లేచాడా? లేదు, మనోడు జూనియర్ ఆర్టిస్ట్ కదా, అప్పుడప్పుడు సీన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మరిప్పుడు ఎలా? అరే మీరేం టెన్షన్ పడకండి, నేను వస్తాను పదండి. అంటే చాలా సామాన్లు ఉంటాయి కదా, మన ఇద్దరమే అంటే ఇబ్బంది అవుతుందేమో. ఇద్దరు కాదు, నేను ఒక్కడినే చూసుకుంటా, పదండి. రే పాపిస్తోడా, దుష్ట మానవ, చెత్తరా కొడక, నాశనమైపోతావురా. దోమలు మొత్తం ఇల్లంతా దోమలే ఉన్నాయి. సరే అయితే తొందరగా స్నానం చేసి వచ్చేయండి. స్నానమా? పూజ సామాన్లు తేవాలంటే మీరు స్నానం చేయాలి కదా. ఓ అవునా, సరే నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతాను, మీరు వెళ్ళండి. ఓకే తొందరండి. ఆ అమ్మాయితో బాగా మాట్లాడి ఎలా అయినా ఇంప్రెస్ చేసేయాలి, ఛాన్స్ కొట్టేయాలి. రే ఏంట్రా లేట్? ఎంతసేపు వెయిట్ చేయాలి కోసం? అసలు నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను తెలుసా మేము. అరే మీరెప్పుడు లేచారా? రే మా అందరినీ ఒంటరిగా వదిలేసి నువ్వు అమ్మాయితో తిరిగేసి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా? లేదురా, మీరు పడుకున్నారని. మేము నిజట్లో కళ్ళగంటుంటే నువ్వు నీ కళ్ళ నిజం చేయాలనుకున్నావా? ఆ తప్పు మేం జరగలేము. పదా. రే బొబ్బొట్టు ఏం లేదన్నా బొజ్జు. ఈడొకటి ప్రతిసారి మా వారు రాత్రి నిద్రపోకుండా ఒకటే ఏడుపంట, అందుకే కాల్ చేసింది నా పిల్లం. అందుకే నాతో పాటు మీరు అందరూ లేచారు. మాకు మంచిగా జరిగింది. అవునరా, నువ్వెప్పుడు లేచావురా? వచ్చినప్పుడు లేచాడు. ఒక్కడే పోయి సెట్ చేద్దాం అనుకున్నాడు. అదే కదా, అలా వర్కౌట్ అవ్వదు. సారీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నందుకు. అయ్యో పర్లేదండి, మేము ఎప్పుడూ మీకు బందీలు అయిపోయామండి. మేము ఎందుకు పడతాం ఇబ్బంది చెప్పండి. అరే వా. అంటే ఇప్పటికే మాకు 26 గృహప్రవేశాలు అయ్యాయి కదా. మా ఇంట్లో వాళ్ళకి ఇదంతా చాలా అలవాటు అయిపోయింది. వచ్చామా, పూజ చేసామా, వెళ్ళిపోయామా, రెంట్కి ఇచ్చామా, ఇంతే. కానీ నాకు మాత్రం డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు కూడా. అవునా? అవును, నేను ఫంక్షన్స్ లో డెకరేషన్స్ చేస్తూ ఉంటాను. కరెక్టే. నిన్న మీరు మా డాడీకి సీవీ చెప్తున్నప్పుడు విన్నాను. మీకు రాని పని అంటూ లేదనుకుంటా కదా. అవునవును, అన్నీ వచ్చు. క్యాటరింగ్, వాషింగ్, కుకింగ్, క్లీనింగ్, డెలివరింగ్. చాలా ఆపండ్రా. మొత్తానికి మీరు ఆల్రౌండర్ అన్నమాట. అంటే అన్నీ వచ్చు కానీ ఒకటి మాత్రం ఇంకా రాదండి. ఏంటది? డ్రైవింగ్. అంటే 2 వీలర్ డ్రైవింగ్ వచ్చు కానీ కార్ డ్రైవింగ్ ఇంకా రాదు. ఎందుకు? ఎందుకంటే కార్ లేదు కాబట్టి. చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ అండి, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, టాక్సీ డ్రైవర్ అవ్వాలి అని. వీడో పెద్ద టాక్సీ డ్రైవర్ కింద రాష్ట్రపతితో అవార్డు పొందాలనుకుంటున్నాడు. మీరేమనుకోనంటే నేను మీకు కార్ డ్రైవింగ్ నేర్పించచ్చా? అది కూడా నా కార్లో నేర్పిస్తా. సరే అండి. నాకు రాదు. నాకు అసలు ఏమీ రాదు. నీకెందుకురా, నువ్వు కూడా టాక్సీ డ్రైవర్ అవుతావా? అంటే షూటింగ్ లో డ్రైవింగ్ రాదని తక్కువ క్యారెక్టర్స్ ఇస్తున్నారు, డ్రైవింగ్ వస్తే ఎక్కువ క్యారెక్టర్స్ ఇస్తారు కదా. నువ్వు చేసి తుపాస్ జూనియర్ ఆర్టిస్ట్ కి మళ్ళీ డ్రైవింగ్ కూడానా? ఓకే, మీ అందరికీ డ్రైవింగ్ నేర్పిస్తా, ఓకేనా? థ్యాంక్ యూ. ఇది చాలా విశాల హృదయం. సరే వెళ్దామా? బంతి, చామంతి అండ్ మళ్ళీ మందారం గైస్. అంటే ఏమీ లేదు, రాత్రి నిద్రపోలేదు కదా, నిద్రపోవడానికి కచేరీ అనమాట. అంతే. ఓకే, మనకి బంతి, మళ్ళీ మందారం అండ్ మామిడాకులు కావాలి. నేను బంతి చామంతి తీసుకుంటా. అండ్
హూ విల్ కమ్ విత్ మీ? నేను మైక్ నువ్వు నాతో రా. ఓకే. హర్ష అండ్ కృష్ణ మీ ఇద్దరు వెళ్ళి మామిడాకులేని మందరం తీసుకోండి. అండ్ చక్రి నువ్వు వెళ్ళి ఒక 5 రోజెస్ తీసుకొని రా. కమ్ మైక్. ఏంట్రా నా పిల్లప్పుడు ఇంత పొద్దున్న లేవలే కదరా. హే బాగున్నాయి కదా? బాగున్నాయి. హా. ఇవి తీసుకుందామా లేకపోతే ఫస్ట్ అవి కొనేద్దామా? మీ ఇష్టం, ఏమైనా కొందాం. సరే. యాక్చువల్లీ నిన్న ఒకటి అడిగినావు. ఏంటి? నువ్వు మా నలుగురిలో నన్ను ఎందుకు పిలిచావు? ఎందుకంటే మనం చాలా ఎక్కువ సామాన్లు తీసుకోవాలి కదా, నువ్వైతేనే మోయగలవు. ఏంటి ఇప్పుడు నేను లావున్నా అంటున్నావా? కాదు, బలం ఎక్కువ అంటున్నా. తిట్టిందా పొగిడిందా? కాంప్లిమెంటే అనుకుంటా. అన్న రోజా పూలు ఉన్నాయా? ఉన్నాయి. అవి 6 ఇవ్వండి. 5 కవర్లో ప్యాక్ చేసి ఇవ్వండి, ఒకటి నాకు సపరేట్ ఇచ్చేయండి. చక్కగా పాలసీలు చేసుకునేవాడిని పూల మధ్య ఆకుల మధ్య తిప్పుద్దా. ఏంటో మందారం దొరకలేదు. ఏ మామిడాకులా అన్నా? తమలపాకుడు రా. తమలపాకులా అన్నా? మామిడాకులు దొరుకుతాయి. क्या मामिडाकुल? ఇది మాట్లాడుతాను నాకు రాదు. భయ్యా క్యా క్యా హే ఇదర్? आपको क्या चाहिए भैया? నీకు కూడా రాదా? సరే సరే చోట తీసుకుందాంపా. ఇదెంతన్నా? 150 అమ్మా. 150నా? 50కి అన్న వస్తుంది. రాదు, కుదరదమ్మా. వస్తుందన్నా, ఇచ్చే అన్నా. మైక్ చూస్తావేంటి? అడుగు. నువ్వు చేసే చాలా దారుణం తెలుసా? ష్, అడుగు అన్నా జర చూసి రాదే. రాచ్చామి రాదంట. సరే ఒకసారి చూస్తా ఇటీయండి. ఇది ఓకే కదా? ఓకే, బాగున్నాయి. అమ్మయ్యా గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏయ్, చిన్న చిన్న పనులకు థ్యాంక్స్ ఎందుకు? యూ సో స్వీట్. కాఫీ ఇప్పించి. అలాగే సిగరెట్లు కూడా ఈ డాడీకి నాకు సంబంధం లేదు. నేను కాదు. అవన్నీ తొందర తీసుకొని వచ్చి కార్లో పెట్టండి. ఓకే అలా ఎత్తు. అవును సుబ్బారావు, ఈరోజే. అన్ని సుబ్బారావు కవర్స్ ఒక తీసుకొచ్చారు నిమిషం కదా? లైన్లో ఉండు. అయితే ఓకే. హాయ్ అన్నయ్యలు. పర్లేదు, సేఫ్గానే వచ్చారు. ఏంటి? మా అమ్మాయికి డ్రైవింగ్ రాదు కదా, రీసెంట్గా నేర్చుకుంది. కానీ ఇప్పుడు బాగా నడిపే కదా. బాతోలే. ఎంత ఓవర్ చేసావు? స్టార్ట్ చేయండి ఇంకా. సుబ్బారావు డెకరేషన్ చేసే వాళ్ళు వచ్చారులే. స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడం ఏంటి? పూలు తెచ్చేసాం కదా. అదేంటి, కట్టాలి కదా మరి. కట్టాలా? నేను మా ఇంట్లో పండగలకి పని చేయను, బోడి మీ గృహప్రవేశానికి పని చేయాలా? డాడీ అసలు మా అమ్మ బాబు నన్ను కింద మీ ఇంట్లో పని చేయడానికి ఎక్కడ పని చేయాలి? ప్లీజ్ బాగా చేయండి, ఓకేనా? నేను చేస్తాను. ముందే చెప్తున్నా, నీట్గా చేయాలి. డాడీ 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 వస్తున్నామ్మా. ఏమైందిరా? చూడు డాడీ, చక్రి ఏం చేశాడో. ఏం చేస్తారు? చట్టి పెట్టినాయి. నేనేం చేయలేదు. దుర్మార్గుడా, ఏం చేసావురా? అసలు నువ్వు ఎలాంటోడు అనుకోలేదు. అరే నేను కాదు, చక్రి ఎంత బాగా డెకరేట్ చేశాడో చూసావా డాడీ? మనం ఏం చేసిందంటే బాగా చేసాడు. గుడ్ జాబ్. అయ్యా డాడీ ఏం చేస్తున్నారు? డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మన కోసమే కదా చేశాడు. అది కాదురా. మీ నా ఫ్రెండ్ ఇన్సల్ట్ చేస్తున్నారు. సారీ చెప్పండి. సారీ. సారీ వద్దు, డబ్బులు కావాలని చెప్పరా. దేనికి సారీ? పర్లేదు అంకుల్. సారీ బాబు. అంతా అయిపోయినట్టే కదా? ఆ, సరే వెళ్ళి స్నానం చేసి రండి. చేసావు అంకుల్. అమ్మా నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. సరే డాడీ. చుట్టాలు చాలా మంది వస్తున్నారు,
వంటలు కూడా చాలా చెప్పాము, వడ్డించడానికి ఎవరు లేరే, ఎలా? అవును, ఈ అబ్బాయి ఉన్నాడుగా. హే అవును, నువ్వు మల్టీ టాలెంటెడ్ అన్నావు కదా. అవును అంకుల్. ప్రతి ఇంటికి నీలాంటి ఒకడు ఉంటే చాలా అయ్యా సెట్. మీరు కూడా తలా చేయండి. ఓకే అంకుల్. సర్లేండి, అయ్యా. ఈ డబ్బులు తీసుకొని వదిలేండి. అమ్మాయి ఫీల్ అవుతుంది. రావే వెళ్దాం. పిల్లలు బాగా కష్టపడ్డారు, ఓ పుల్లేసి ఇప్పిద్దాం. ఏంట్రా మన మీద వీడి ఫ్యామిలీ లాగా పనంతా మనకు చెప్తున్నాడు. మనమేమో కానీ చక్రిగాడు మాత్రం వాళ్ళ ఫ్యామిలీయే. చూసావుగా ఎలా కలిసిపోయాడు. పైగా ప్రతి ఇంట్లో చక్రి లాంటి ఉన్నారంట. పని వాళ్ళు అందరికీ అవసరమే కదా. నా కొడక అతికించుకో. మీరేంట్రా హెల్ప్ చేయకుండా ప్లేట్లు పట్టుకొని వచ్చేసారు? నువ్వంటే పనోడురా, మేము గెస్ట్స్. ఫీల్ అవ్వకరా, స్వీట్లు ఉంటాయిరా. సరే లేరా. ఏరా గులాబ్ జామ్ లేదో నీ గుల్ మీ ఇంట్లో పెడుతున్నావా? ఏరా ఎయ్ ఎక్కువ ఎయ్. ఏంటి హెల్ప్ చేయకుండా తినేస్తున్నారు మీరు? ఏ వీడికి ఎలాంటి హెల్ప్ అవసరం లేదు, తెలుసు కదా వీడు పాన్ ఇండియా క్యాటర్ కదరా. నేను కూడా వచ్చి సర్వ్ చేస్తా. నా పక్కన ఓకే అండి. ఛాన్స్ కొట్టేశాడు రా. నాకు ఈ ప్లేట్ పట్టి తిని సర్వ్ చేయాలని ఉందిరా. ఆకలాస్త ముందు తినేద్దాం. సరే తిను. నమస్తే అంకుల్. కూరలు బాగున్నాయా? మావాడే తీసుకొచ్చి. అంకుల్ గులాబ్ జామ్ తెప్పించవచ్చుగా. పెట్టే బడ్జెట్ లేదు అనుకుంటా. బ్యాగులు కార్లో పెట్టారా? పెట్టేశాను అంకుల్. జాగ్రత్తరా. ఏంటండి మీరు చిన్నపిల్లాళ్ళ? పోనీ మాతో ఇంటికి వస్తావా? నాన్న మీరు ముందు బయలుదేరండి. వీడేంట్రా అప్పగిత్తలో ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఆడి బాగుందా అంకుల్ నా కూతురు జాగ్రత్త, మీ సొంత చెల్లిలా చూసుకోవాలి. ఏ రోజైనా నా కూతురు ఏడుస్తూ ఫోన్ చేసినా, బాధలో ఉందని తెలిసినా నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నా పేరు రాయుడు, సుదర్శన్ రాయుడు. మీసం తీసేస్తారా? ప్రాణం తీసేస్తాను యోధా. లేట్ అవుతుంది, ఇంకా వెళ్దామా? వెళ్ళొస్తాను. సరే తల్లి, వెళ్ళొస్తాం. జాగ్రత్త. ఎస్ ఫైనల్లీ ఫ్రీడమ్. బియర్ తాగుతారా? చూస్తారేంటి, కానివ్వండి. అయ్యో పట్రా. అవును, మీరు తాగరా? ఎందుకు తాగను, తాగుతా. అవునా? మరేది ఇది మాకే సరిపోదు. టంటడాయ్. ఇది రా బ్యాచా? ఏ బ్యాచ్? అదే సిట్టింగ్ లో కూర్చొని మంతా స్టఫ్ అని దొబ్బి తింటారే ఆ బ్యాచ్. అరే ఆ స్టఫ్ అంతా కొనిచ్చింది కూడా తనే కదరా. అవును కదా. థ్యాంక్ యూ అండి. దండాలమ్మా. అవును, మీరు రోజు తాగుతారా? వాటి టైం బాగుంటే తాగుతాం. అదేంటి? ఇప్పుడు క్యాటరింగ్ వెళ్తాడు కదా, అక్కడ మిగిలిపోయిన ఫుడ్ మందు అన్నీ తీసుకొస్తాడు. ఆ రోజు మాకు పండగే. ఓ అవును, మీ శాలరీ ఎంత? 30,000. మరి నీది? అందరికి కలిపే 30,000. అందరికి. అందరికి కలిపి 30,000ఏనా? అందులో 12,000 అంతే కదరా? చెప్పాలా? ఏమైందండి? హ్యాపీగా ఉండాలంటే బాగా డబ్బులు సంపాదించాలని చెప్తారు అందరూ, కానీ మీరు ఎక్కువ సంపాదించకపోయినా ఎంత హ్యాపీగా ఉన్నారు. మీరు చాలా గ్రేట్. అరే టైం ఎంతరా? 12 రా. అదేంటి అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ప్రతిరోజు నైట్ 12కి ఒక ఫ్లైట్ వెళ్తుందిలేండి. అరే చక్రి, హ్యాపీ Happy బర్త్డే birthday రా. హ్యాపీ బర్త్డే రా. బర్త్డేనా? థ్యాంక్స్ రా.